హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీసీ మోటో వ్లాగ్స్. ఈరోజు మన డే 9 ఆఫ్ సౌత్ ఇండియా ట్రిప్. మనం 2 days అయితే మున్నార్లో అయితే స్టే చేసినాం. అండ్ మున్నార్లో చాలా ప్లేసెస్ కవర్ చేసి, అండ్ ఈరోజు డే 9లో మనము మున్నార్ నుంచి ఇంకా డైరెక్ట్ కోయంబత్తూర్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. అంటే కోయంబత్తూర్ అంటే ఇప్పుడు మున్నార్ మనం కేరళ నుండి తమిళనాడుకి అయితే వెళ్ళిపోతాం. బేసిక్గా ప్లాన్ వచ్చేసేసి మేము నార్మల్గా ఇక్కడ నుంచే మనకు 155 కిలోమీటర్స్ వస్తుంది కోయంబత్తూర్ అయితే. ఆ ప్లాన్లో నిన్న బట్ మా కజిన్ సజెస్ట్ చేశాడు గ్యాప్ రోడ్ ట్రై చేయమని, చాలా బాగుంటుంది అనేసి. నేను అసలు ప్లాన్లో లేదు గ్యాప్ రోడ్ అయితే. ఇంకా గ్యాప్ రోడ్ ట్రై చేయడానికి మేము ఏం చేసామంటే మున్నార్ టు తేని, తేని టు పళని, పళని టు కోయంబత్తూర్ ఇట్లా ప్లాన్ చేసాం. ఇది 311 కిలోమీటర్స్, అంటే 320 కిలోమీటర్స్ వచ్చింది మాకైతే అరౌండ్. మనమైతే ఇక కేరళలో 2 places కవర్ చేసేసి ఇంకా కేరళ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం. మళ్ళీ టచ్ అయ్యాం కేరళ అయితే. ఇంకా మళ్ళీ తమిళనాడులోకి ఎంటర్ అవుతాం. మామూలుగా మనము కొడైకెనాల్ పోయే రూట్ అప్పుడే మనం పళని టచ్ చేస్తాం. బట్ టైం కొంచెం గ్యాప్ వల్ల మేము పళని సుబ్రహ్మణ్య స్వామిని అయితే దర్శనం చేసుకోలేదు. ఈరోజు ప్లాన్ చేసాం మేము పాతాల శంభు టెంపుల్, అది మనకు అక్కడ కరుంగలిమల అనేసి చాలా ఫేమస్. ఇంకా అక్కడ కరుంగలిమల తీసుకొని అట్లే పళనిలో ఉండే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుందాం అనేసి ప్లాన్ చేస్తున్నాం ఈ రోజుకైతే. ఇక లొకేషన్స్ అయితే మనకు ఈ సైడ్ చాలా బాగుంది. మొత్తం మున్నార్ ఒక జమ్ అనుకోండి, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే మున్నార్కి. మీరు ఎక్స్ప్లోర్ చేసేటట్టయితే ప్లేసెస్ చాలా బాగుంటాయి ప్లేసెస్ మీకు మున్నార్లో. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా లోయ, ఆ లోయలో మొత్తం ఫాగే. మొత్తం లోయ అంటే ఎట్లా చెప్పాలంటే సింపుల్గా మనకు మున్నార్ సీ లెవెల్ నుంచి ఒక 1600 మీటర్స్ అబౌవ్లో ఉంటుంది. మొత్తం ఫాగీ వెదర్, ఎంత బాగుంటుంది అంటే మార్నింగ్ మేము వచ్చినప్పుడు అట్లా హెవీ ఫాగ్ లేదు, అట్లా లైట్గా ఫాగ్ అయితే లేదు, మీడియం రేంజ్లో ఉండింది. చాలా బాగుండింది మొత్తము, ఎక్సలెంట్ అనుకోండి. ఒక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది మొత్తం నాకైతే. ఆ రోడ్డు ఎంత బాగుందంటే రోడ్ అది చెప్పాలంటే మేము ఇప్పుడు సపోజ్ కొడైకెనాల్ టచ్ చేశాను నేను. నెక్స్ట్ రూట్ అయినా ఊటీలో కూడా నేను చూశాను రోడ్స్. ఆ ఊటీ రోడ్స్, ఈ కొడైకెనాల్ రోడ్స్ ఎట్లుంటాయంటే మీకు సింగిల్ లేన్ రోడ్స్, చిన్నగా ఉంటాయి రోడ్స్. బట్ ఇక్కడ 2 lane రోడ్. అది సింపుల్గా చెప్పాలంటే ఒక 3 lane రోడ్ అనుకోండి. ఇది ఎంత ఎక్సలెంట్ ఉందంటే రోడ్డు పోతూ ఉంటే ఆ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ టీ ప్లాంటేషన్స్ కానీ ఆ హిల్స్ కానీ ఎంత బాగుందంటే మొత్తము ఒక వర్త్. ఖచ్చితంగా ఇక్కడికి రావడానికి మున్నార్కి ఒక వర్త్ కమింగ్ అనుకోండి. ఖచ్చితంగా చాలా బాగుంది లొకేషన్స్ అయితే. మేము వచ్చిన టైము ఖచ్చితంగా అప్పుడప్పుడే సూర్యుడు ఇంకా ఉదయిస్తా, ఆ లైటింగ్ సన్ రైజ్ లైట్గా మీద పడతా, ఆ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. నాకైతే ఇంకా ఎంతసేపు ఉందాం ఇక్కడే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంది నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ. ఏదైనా చూడు అన్నీ వన్ వేనే. నీకు అక్కడ ఒక బస్సు వస్తే ఇంకొక స్థాయి పోవచ్చిందే. ఇక్కడ 3 బస్సులు పోవచ్చు చెప్పాలంటే ఈజీగా. ఇదిగో ఫీజు 35 రూపాయలు. డిఫరెన్స్ మోహన్, టోల్ ప్లాజా డిఫరెన్స్ వస్తుంది. దీని అక్క ఎట్ట కట్టినారా టోల్ ప్లాజా ఇది. అబ్బా 2 వీలర్ లేదు. చూడు అన్నీ టీవీ. అంటే అవన్నీ ప్లాంటేషన్ మోహన్. నేను ఏమున్నాయి వాడక్క.
ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఎట్లుందంటే ఇప్పుడు కళ్ళకి ఎట్లుండిపిస్తుంది అంటే ఎంత హ్యాపీగా ఉందంటే నాకు డ్రైవ్ చేసేటప్పుడు. ఐ మీన్ ఒక ఫుల్ జోష్తో అయితే డ్రైవ్ చేశాను మొత్తం ఈ గ్యాప్ రోడ్ మొత్తం తేని వరకు అయితే. ఎట్లా అనిపించిందంటే ఆ లొకేషన్స్ కానీ ఆ వ్యూస్ కానీ కళ్ళకైతే ఐ మీన్ నిలబడిపోయాయి. ఇప్పటికీ వీడియో చేస్తున్నప్పుడు నాకైతే నా కళ్ళ ముందర అదే వ్యూస్ వస్తున్నాయి నాకు. ఎట్లా ఐ మీన్ ఎక్కడ ఆగినాము, ఎక్కడ ఎంతసేపు కూర్చున్నాం, ఎంతసేపు ఆ వ్యూని ఎంజాయ్ చేసామనేసి. అస్సలు మీకు కళ్ళకి ఎంత వరకు ఎండ, ఇప్పుడు సముద్రం పోతే మనకి ఎండ అనేది ఐ మీన్ మీకు సముద్రం భూమి ఆకాశము అన్నీ కలిసినట్టు అనిపిస్తుంది కదా మొత్తం సముద్రంలో. అట్లా మనకు మున్నార్లో ఎట్లుంటుంది అంటే టీ ప్లాంటేషన్ అట్లా ఉంటుంది మొత్తం. కళ్ళకి ఎంతవరకు కనపడితే అంతవరకు టీ లాగే ఉంటాయి, ఓన్లీ టీ ప్లాంటేషన్సే, ఏముంటుంది దానికి మించి. ఎంత బాగుందంటే వ్యూ అక్కడ కొండల మధ్యలో ఐ మీన్ ఫాగ్ చిన్నగా వాటి మీద బేగాలలాగా ఫాగ్ ఎంత బాగుండిందంటే అంత బాగుండింది నాకైతే. అండ్ ఇక్కడ ఇంకా బస్ అయితే రివర్స్ చేసుకుందామని ట్రై చేశాడు, బట్ ఐ మీన్ అప్ డౌన్ ఉంటుంది ఇక్కడ కొండ కాబట్టి, దానివల్ల వాడు రివర్స్ చేయలేకపోయినాడు. దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయితే ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది మొత్తము. ఇంకా అక్కడ నాకు వాడిని ఆపేసేసి నేను ఇంకా సందులో నుంచి దూరేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను నేనైతే. ఇక్కడ నుంచి మనకు ఇంకా తేని వరకు ఈ రూట్ NH85 తీసుకుందాం. ఇక్కడైతే మొత్తం మనకు మున్నార్ నుండి మొత్తం తేని వరకు అయితే NH85 ఒక అరౌండ్ 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బట్ మనము ఆ నేచర్ అండ్ ఇట్లా మంచి రోడ్ అయితే మనకు ఓన్లీ ఒక 60 కిలోమీటర్స్ అనుకోండి, దగ్గర అంతవరకే ఉంటుంది. అండ్ ఇక్కడ మున్నార్ మొత్తానికి మనకు చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. మీకు ఇప్పుడు సపోజ్ నేనైతే స్టార్టింగ్లో మనం కేరళ నుంచి అయితే వచ్చాము మున్నార్కి, కేరళ నుంచి. బట్ ఇప్పుడు మనం పోయేది తమిళనాడు మున్నార్, అంటే మున్నార్ టు తమిళనాడు. అంటే ఈ ప్లేసెస్లో మనకు చాలా బాగుంటుంది. ఇది కూడా నాకు కేరళలో నుండి మున్నార్కి రావడం కన్నా ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది, మున్నార్ టు తమిళనాడు పోవడం అయితే. ఐ మీన్ చాలా హిడెన్ జెమ్స్ ఉన్నాయి ప్లేసెస్ అయితే మధ్యలో. ఆ పేర్లు నాకు గుర్తుపెట్టుకోలేకపోయినా కానీ మీకు దారి ఐ మీన్ మీరు చెక్ చేసుకుంటే రిసార్ట్స్ ఏమైనా ఉంటే అవతల ప్లేసెస్ ఉంటే ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఒకసారి. మున్నార్ దాటిన తర్వాత తేని రూట్లో, మున్నార్ టు తేని రూట్లోనే మీరు ఏమైనా రిసార్ట్స్ ఉంటే బుక్ చేసుకోండి, చాలా బాగున్నాయి. అంటే ఐ మీన్ ఆ వ్యూ కానీ మీకు ఆ వెదర్ కానీ మున్నార్లో కన్నా ఇక్కడ టెంపరేచర్ అనేది నాకు చాలా చల్లగా అనిపించింది. అండ్ పోయే రూట్లో ఈ వాటర్ ఫాల్స్ ఇప్పుడు ఇక్కడ ఒక చోట 2-3 చోట్ల అయితే నాకు తగిలాయి మొత్తం వాటర్ ఫాల్స్ కూడా. సింపుల్గా చెప్పాలంటే ఈ ఓవరాల్ గ్యాప్ రోడ్ అనేది నా లైఫ్లో నేను రైడ్ చేసిన తోపెస్ట్ రోడ్ అనుకోండి. తోపండి ఎట్లా చెప్పాలంటే ఆ వ్యూస్ కానీ ఆ నేచర్ కానీ ఆ రోడ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, అంతే. అంత బాగుంది మొత్తం అయితే. నేనైతే ప్రీవియస్గా నాకు బెస్ట్ ఉండేదైతే గోవా టు గోకర్ణ రూట్, చాలా బాగుంటుంది అది ఎక్స్పీరియన్స్ కూడా మనకు. ఐ మీన్ సముద్రం ఒక సైడ్ వస్తూ ఉంటాం, మొత్తం రోడ్స్ కానీ చాలా బాగుండే. బట్ నాకు ఇక్కడ ఈ గ్యాప్ రోడ్ చూసిన తర్వాత గ్యాప్ రోడ్ ఐ మీన్ ఒక నెంబర్ 1 ప్లేస్లో అయితే వచ్చేసింది నాకైతే. చాలా బాగుంది ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు. ఈ రోడ్ కానీ ఆ నేచర్ కానీ ఆ కొండలు కానీ కిందకు వచ్చే మేఘాలు కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ ఇక పోయే రూట్లో అయితే ఆ మధ్యలో మనకు రివర్ కూడా యాడ్ అయింది. ఐ మీన్ అన్నీ ఒకే చోట. ఐ మీన్ చెప్పాలంటే మీకు కొండలు, ఆ ఫాగు, ఆ రివరు, ఈ రోడ్డు అస్సలు ఎట్లుందంటే అట్లుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కర్వ్స్ వస్తాయి ఒక్కొక్క రోడ్లో, ఆ కర్వ్స్ ఉంటాయి మీకు. అది బైక్ రైడ్ చేసే వాళ్ళకి ఆ కర్వ్స్ చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది అంటే అట్లుంది మొత్తం. ఏం గట్స్ ఇచ్చినవరా దేవుడు. ఎవడో కానీ ఎవడు కన్స్ట్రక్ట్ చేసినాడు ఇది డిజైన్ వేసి. బా 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 నాకైతే ఈ ఐ మీన్ కోయంబత్తూర్ వరకు ఉండే ట్రావెల్ జర్నీలో నాకైతే ఓవరాల్గా 4 టైప్స్ ఆఫ్ వెదర్ అయితే ఎక్స్పీరియన్స్ అయింది. ఐ మీన్ కొత్తగా అనిపించింది నాకైతే. ఫస్ట్ వచ్చేటప్పుడు మనకు లైట్గా ఐ మీన్ ఫాగ్ ఉండేసి, అండ్ దెన్ ఎండ్ అయితే ఉండింది మనకు. అండ్ సెకండ్ వచ్చే లోపలికి ఇదిగోండి ఇక్కడ ఫాగ్ మొత్తం. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఫాగ్ ఉంటుంది ఈ ఏరియాలో అనేసి. అస్సలు ఫాగ్ వచ్చేసింది ఫుల్గా, అంటే మనకు అవతల వెహికల్ కనపడినంత ఫాగ్ అయితే వచ్చేసింది ఇక్కడ. అండ్ ఈ ఫాగ్ అయిపోయిన తర్వాత దెన్ అగైన్ మనకు వర్షం అయితే స్టార్ట్ అవుతుంది మనకు కోయంబత్తూర్ దగ్గర. చాలా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. వెదర్ అయితే ఈ ట్రిప్లో అయితే నాకు కనపడిపోయాయి మొత్తము. అండ్ ఇక్కడ కూడా మనకు చెప్పాను కదా మీకు అది వాటర్ ఫాల్స్ కూడా మధ్యలో. ఐ మీన్
ఎంత బాగుందంటే పోయేంత వరకు ఆ ఫాగ్ కానీ మొత్తం చెప్పాను కదా మీకు హిడెన్ జెమ్స్ ఉంటాయి అనేసి. ఈ ప్లేసెస్ అన్ని మనకు ఎట్లా చెప్పాలంటే మనకు మ్యాప్స్లో ఎగ్జాక్ట్గా ఎవరు ఫేమస్ అయితే చేయలేదు. బట్ మున్నార్ కానీ ఈ ఏరియా సరౌండింగ్స్లో ఉండే ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్ చాలా బాగున్నాయి. అది ఎట్లా చెప్పాలంటే వెదర్ వైజ్గా చెప్తున్నా, ఐ మీన్ ప్లేసెస్ కాదు. మీకు టీ ప్లాంటేషన్ ఉంటుంది, ఆ వెదర్ బాగుంటుంది. మీకు కొంచెం చెప్పాలంటే మున్నార్తో పోలిస్తే మీకు కొంచెం రద్దీ అనేది తగ్గుతుంది, అది నా ఫీల్. ఒకసారి నేనైతే ట్రై చేసి మీకైతే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఐ మీన్ చెప్తాను నేనైతే. ఇదిగోండి ఇక్కడ మొత్తం వాటర్, ఈ వాటర్ మొత్తము ఫాగ్ వెదర్ వల్ల ఐ మీన్ మంచు వల్ల పడిన వాటర్ మొత్తం ఎట్లుందంటే జారుతూ ఉంటుంది, స్కిడ్ అవుతూ ఉంటుంది బైక్. చాలా కాషియస్గా డ్రైవ్ చేయాలి ఈ ఏరియాలో అయితే. నాకు కొడైకెనాల్లో కూడా ఇంత నాకు చెవులు నొప్పి తీరాలి సార్ చలికి. ఇక్కడ నొప్పి తీస్తున్నాయి చెవులు. చూడు సీట్ బ్యాగ్. ఇంకా 3 కర్రలు ఉన్నాయి. అక్కడ నుంచి ఒక రోడ్ వస్తుంది. 1000 లైట్స్ అందుకే ముఖ్యము. లైట్ వేసాం కదా ఫ్రంట్ లైట్ వేసినాము, హై బీమ్లో పెట్టినా, కానీ 1000 లైట్స్ వస్తాయి. అంటే 2 ఇండికేటర్స్ వెలుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి అయితే మనము ఇంకో వ్యూకి అయితే వస్తాము. అంటే స్టార్టింగ్లో ఒకటి మీకు మొత్తం టీ ప్లాంటేషన్స్ మధ్యలో, కొండల మధ్యలో టీ ప్లాంటేషన్, ఆ వ్యూ ఉండింది. సెకండ్ ఇప్పుడు వచ్చిన దాంట్లో మొత్తం ఫాగీ వెదర్తో నిండిపోయి ఆ ఫాగ్లో పోతా ఉంటే ఎట్లా అనిపిస్తుందో అదొక ఫీల్ అయ్యింది. అండ్ ఇక్కడ థర్డ్ వచ్చే లోపలికి ఆ కొండల మధ్యలో నుంచి రోడ్ వ్యూ ఎంత బాగుంటుంది అంటే ఎక్సలెంట్ అసలు. మన కింద నుంచి రోడ్స్ వెహికల్స్ పోతూ ఉంటాయి, ఐ మీన్ ఆ కొండల్లో రూట్లు అన్నీ కనబడుతూ ఉంటాయి మనకు. ఎంత బాగుంటుంది అంటే మొత్తం ఇది నాకైతే ఇది గుర్తుండిపోయింది అట్లే మొత్తం. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. చాలా ఎట్లా చెప్పాలంటే ఖచ్చితంగా మీరు మున్నార్కి పోతున్నారంటే ఏపీ నుంచి ఖచ్చితంగా తేని రూటే పోండి. దేనికి ఆ రూట్ కాకుండా ఇంకో రూట్ అయితే పోకండి, అసలు తేని టు మున్నారే పోండి. ఇంకా ఉంది అవతల, ఇది మనాలి. మంచు పడుతుంది. కులు మనాలి అంటే నార్త్ సైడ్. వనజంగి. ఇది లోపల పెట్టిట్లా మధ్యలో పెట్టు. అండ్ దీంతో మొత్తం మన గ్యాప్ రోడ్, మౌంటైన్ వ్యూస్ కానీ, ఆ ఫాగీ వెదర్ కానీ మొత్తం ఎండ్ అయిపోయింది ఇక్కడ వరకు. అండ్ దెన్ ఇక్కడ నుంచి మనము ఫస్ట్ డెస్టినేషన్ అయితే తేని. ఇంకా మేము ప్లాన్ చేస్తున్నామంటే తేనీలో ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకుని దెన్ దాని తర్వాత నెక్స్ట్ పాతాళ శంభు టెంపుల్, దాని తర్వాత పల్లెండి టెంపుల్ దర్శనాలు చేసుకొని ఇంకా ఈవినింగ్ కల్లా మేము మార్నింగ్ 6:30 కల్లా స్టార్ట్ అయ్యాం కదా. అండ్ 300 కిలోమీటర్స్ ఒక బ్రేక్స్ ఉన్నాయి. అండ్ రఫ్లీ మేము ఎక్కువ మాట్లాడితే ఒక 3 or 4 కల్లా రీచ్ అయిపోతాం అనుకున్నాం. బట్ మొత్తము బిస్కెట్ అయింది ప్లాన్ అయితే. ఫస్ట్ పాతాళ శంభు టెంపుల్ దగ్గర పోయి మేము ఆ బ్యాగ్స్ ఇప్పేసి అవి ఇక్కడ దర్శనం చేసుకొని కూర్చున్నప్పుడు ఒక 1 hour అక్కడ అయిపోయింది. దెన్ పళని టెంపుల్లో మాకు ఒక 4 hours పట్టింది మొత్తం దర్శనానికి. అక్కడ పోయే రష్కి కానీ అన్ని వెహికల్స్ ఆపేసినారు అక్కడ. టెంపుల్ వరకు పైకి అయితే ఏం లేదు. ఇంకా మేము ఓన్లీ స్టెప్స్ ఎక్కేసి టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చేసాం. అండ్ ఇదిగోండి ఇక్కడే మీకు గుర్తుంటే మనము ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం. పళని నుంచి మనము లెఫ్ట్ తీసుకొని కొడైకెనాల్కి అయితే పోయాం. బట్ ఈసారి మనము అక్కడ కొడైకెనాల్ రూట్ కాకుండా రైట్ సైడ్కి వచ్చి పళని టెంపుల్ దర్శనం చేసుకున్నాం. ఇది ఒక్కటే నాకు ఏమనిపించింది అంటే మనము వచ్చిన రూట్లోనే మళ్ళీ వచ్చినాం ఓన్లీ తేని రూట్ కోసం. బట్ ఇట్స్ వర్త్ ఇట్. అక్కడ నుంచి మనం ఇంకా స్టార్ట్ అయిపోయేలోపు ఇదిగోండి ఇది థర్డ్ వెదర్, మనకు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తం. ఇంకా బ్యాగ్స్ అన్నీ కవర్ వేసుకున్నా మొత్తము. సరే ఎక్కడైనా నాకైతే అప్పటి వరకు వెదర్ అనేది సడన్గా టెంపుల్ నుంచి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయింది. సరే అయిపోయింది, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. మొత్తం బ్యాగ్స్కి ఇంకా నేను ఆల్రెడీ ఉంటాయి రెయిన్ కోట్స్ ఉంటాయి మన దగ్గర, అవన్నీ కవర్ చేశాను నేను బ్యాగ్స్కి అండ్ అన్నిటికీ. అండ్ దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అక్కడ నుంచి అయిపోయిన తర్వాత మళ్ళీ వర్షం అనేది ఆగిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనము NH 83లో ఉన్నాం.
మనము NH 85 అయిపోయిన తర్వాత దెన్ NH 183 తీసుకుంటాం ఎక్కడి నుంచి తేని నుంచి దిండిగల్ వరకు. ఆ దిండిగల్ తర్వాత మనము దెన్ అక్కడి నుంచి దిండిగల్ నుంచి డైరెక్ట్ కోయంబత్తూర్ వరకు మనకి ఏమి ఇంకొక హైవే లేకుండా ఓన్లీ నేషనల్ హైవే 83 తీసుకుని అయితే మనం కంటిన్యూ అయిపోతాం. మొత్తం ఈ రోడ్లో నాకు ట్రాఫిక్ అనిపించింది. దెన్ మొత్తము మొబైల్ ఇంకా వర్షం అయితే చూస్తున్నారు కదా, మొత్తము ఇక్కడ మేఘాలు అయితే వచ్చేసినాయి. నేనైతే ఓకే మేఘాలు వస్తే పడతాదా అనుకున్నా, బట్ వర్షం అయితే వాంపిట్ చేసింది మొత్తం. ఇంకా వర్షానికి నేనైతే అస్సలు ఆగిపోతుంది, మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం అనుకున్నా, బట్ వర్షానికి దగ్గర మేము ఆగితే ఆ వర్షం ఆగదని అనిపించింది నాకు. ఒక దగ్గర 2 అవర్స్ అయితే కంటిన్యూస్గా వర్షం పడింది. ఇంకా మొత్తం మొబైల్స్ అన్నీ లోపల పెట్టేసుకొని ఆ నావిగేషన్ని రికార్డ్ చేసే మొబైల్స్ అన్నీ లోపల పెట్టేసుకున్నాం ఎలక్ట్రానిక్స్వి. ఇంకా ఎలక్ట్రానిక్స్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత మాకు దగ్గర ఈరోజు 320 కిలోమీటర్స్ కవర్ చేయడానికి మాకు ఓవరాల్గా 12 అవర్స్ అయితే పట్టింది. అది దెన్ అక్కడ పళని దగ్గర మనకు స్వామి దర్శనం లేట్ అయింది. అండ్ అలాగే ఈ వర్షంతో నాకేమైందంటే మొత్తం షూస్ అన్ని నిండిపోయినాయి వాటర్తో. చాలా భారీ వర్షం అయితే పడింది. మొత్తం హైవే మొత్తం నిండిపోయింది. ఇంకా అట్లే తక్కువలో ఒక 60-70లో పోతా అట్లా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ యువతల వెహికల్స్ని ఇంకా అలాగే పోయినాం మేము. ఇంకా డైరెక్ట్ ఇంకా రీచ్ అయ్యే లోపలికి మాకు ఈవినింగ్ 6 అయితే అయింది దగ్గర. ఇంకా ఈవినింగ్ 6కి పోయింటే అక్కడ మేము ఆన్లైన్లో బుక్ చేసిన రూము వాడైతే మొత్తము బుకింగ్స్ అయిపోయినాయి సార్, మేము ఆల్రెడీ పెట్టేసాం మీకు క్యాన్సల్, దాంట్లో లేదని చెప్పాడు. మళ్ళీ దానికోసం వెతికి మాకైతే కోయంబత్తూర్లో ఒక 1 కిలోమీటర్ కవర్ చేయడానికి దగ్గర 30 మినిట్స్ అయితే టైం పట్టింది ఆ ట్రాఫిక్ అయితే. ఇంకా అక్కడే నైట్ రెస్ట్ తీసుకున్నాం. ఇంకా డే 10లో అయితే మేము ఊటీకి అయితే స్టార్ట్ అయ్యాం. బట్ అక్కడ ఉండే సద్గురు టెంపుల్ అది ఉంటుంది కదా మనకు శివుడిది స్టాచ్యూ, అక్కడ కవర్ చేద్దాం అనుకున్నాం, బట్ కానీ మాకు అది కాని పని అయింది. ఇంకా డే 10లో కలుద్దాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బాయ్.